హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై థాట్ ఛానల్. తెలంగాణ కోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 135 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ హైకోర్టు నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 77,840 రూపాయల శాలరీ నుండి 136,520 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ నెల 18వ తేదీ నుండి వచ్చే నెల 17వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లోను కామెంట్లోను ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు జూన్ 16వ తేదీ ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. హాల్ టికెట్స్ వచ్చేసి జూన్ 8వ తేదీ నుండి డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీల వివరాలని చూద్దాం. అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జిస్టింగ్ క్లియర్ వేకెన్సీస్ సంబంధించి ఓపెన్ కాంపిటీషన్లో 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. డిజబిలిటీ పర్సన్స్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. బీసీఏలో 4, బీసీబీలో 3, బీసీసీలో 1, బీసీడీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. బీసీఈలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకు 5, ఎస్టీ వాళ్ళకు 1 వేకెన్సీ ఉంది. టోటల్గా 31 వేకెన్సీలో ఉమెన్ వాళ్ళకు 9 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. అండర్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఎగ్జిస్టింగ్ క్లియర్ వేకెన్సీ సంబంధించి ఓపెన్స్ కాంపిటీషన్లో 11 ఉన్నాయి. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు 2, షెడ్యూల్ ట్రైబల్కి సంబంధించి 2, టోటల్గా 15 వేకెన్సీస్ ఉన్నాయి. అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్యూచర్ యాంటిసిపేటెడ్ వేకెన్సీ సంబంధించి ఓపెన్ కాంపిటీషన్లో 33, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 9, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. బీసీఏలో 6, బీసీబీలో 8, బీసీసీలో 1, బీసీడీలో 7, బీసీఈలో 4 వేకెన్సీ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకు 14, ఎస్టీ వాళ్ళకు 5, టోటల్ 90 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఉమెన్ వాళ్ళకు 31 ఉన్నాయి. అండర్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఫ్యూచర్ యాంటిసిపేటెడ్ వేకెన్సీ సంబంధించి ఓపెన్ కాంపిటీషన్లో 12, ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1, టోటల్గా 14 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన విద్యార్థులు వచ్చి ఒకసారి చూద్దాం. ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి వయసు 35 సంవత్సరాలు ఉండాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులు తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ సర్వీస్ అండ్ క్రియేటర్ రూల్స్ 2023కు సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చేసి లా, డిగ్రీ ఇన్ లా ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ ద సెంట్రల్ యాక్ట్ ఆర్ స్టేట్ యాక్ట్ నుండి కంప్లీట్ చేసిన వారికి అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు రిటర్న్ ఎగ్జామినేషన్, తర్వాత వైవా ఉంటుంది. వైవాలో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకి సెలెక్షన్ అయితే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది, సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్లో 100 మార్క్స్ ఉంటాయి. 100 మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 2 అవర్స్ టైం ఉంటుంది. ఇందులో 40% స్కోర్ చేసిన అభ్యర్థులకు 1:10 నిష్పత్తిలో రిటర్న్ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్లో 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 సివిల్ లాస్కి, పేపర్ 2కి సంబంధించి క్రిమినల్ లాస్, పేపర్ 3 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్, ఎస్సే రైటింగ్, గ్రామర్ అండ్ వొకాబులరీకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. ఇంగ్లీష్ పేపర్ వచ్చేసి 2 పార్ట్స్ ఉంటుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో 30 మార్క్స్ ఉంటాయి. పేపర్ 2లో 70 మార్క్స్ ఉంటాయి. పేపర్ 1లో ఎబిలిటీ టు అండర్స్టాండ్ ఈజ్ ఆర్ ప్రొఫిషియన్సీ Telugu language will be assessed. Candidates is required to translate from English to Telugu language అండ్ తెలుగు లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. పేపర్ 2లో వచ్చేసి క్యాండిడేట్స్ ఎబిలిటీ టు ఇన్ ఎస్సే రైటింగ్, గ్రామర్ అండ్ వొకాబులరీ విల్ బి అసెస్డ్. ద ఎస్సే రైటింగ్ టెస్ట్ షెల్ బి ఆన్ లీగల్ సబ్జెక్ట్ ఓన్లీ. క్యాండిడేట్స్ హైస్ టు సెక్యూర్ 50% మార్క్స్ ఈచ్ పేపర్లో సాధించాల్సి ఉంటుంది. తర్వాత ఈచ్ పేపర్ షెల్ బి క్యారీ 100 మార్క్స్. ద డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ పేపర్ 3 అవర్స్ ఇచ్చారు. ద క్వశ్చన్స్ వచ్చేసి ఎగ్జామినేషన్ షెల్ బి ఆన్సర్డ్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది.
తర్వాత స్క్రీనింగ్ టెస్ట్, రిటర్న్ టెస్ట్, తర్వాత వైవా ఉంటుంది. ద ప్రొఫిషియన్సీ అండ్ నాలెడ్జ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి టెస్టెడ్ ఇన్ సివిల్ అండ్ క్రిమినల్స్ అపార్ట్ ఫ్రమ్ ద ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ రైటింగ్ అండ్ గ్రామర్ అండ్ వొకాబులరీకి సంబంధించి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే రిటర్న్ ఎగ్జామ్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు 1:3 నిష్పత్తిలో వైవాకి సెలెక్ట్ చేస్తారు. వైవాలో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వైవాలో 30 మార్క్స్ ఉంటాయి. ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నోటిఫికేషన్ సంబంధించిన PDF డౌన్లోడ్ చేసుకొని చదువుకోగలరు. దానికి సంబంధించిన లింక్ ఇవ్వబడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.